నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డాక్టర్ డి స్మిత్. పంచాయతీలలో 15వ ఆర్థిక సంఘం నిధుల ఉపయోగంతో చేపడుతోన్న అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కూటమి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉండాలి. యువనేత వేగేసిన రాకేష్ వర్మ. ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరిగిందని చెప్పడానికి వీలు లేకుండా చేయడమే తన తపన అని అందుకు సహకరించిన పవన్ కళ్యాణ్కి బీజేపీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. ముందుకు పోతున్నాం. ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరం మారిగానే మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేటివి. మా ఊరికి రోడ్డు కూడా లేదు. అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే, రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం. తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి దశ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందు ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి, వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా దేశాన్ని నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్రత కార్యక్రమాలు జరగకూడదని పేర్కొన్నారు. అసెంబ్లీలో తిరుమలలో 7 కొండలు కాదు 5 కొండలు అంటే అసెంబ్లీలో పోరాడి స్వామి దగ్గరకు పాదయాత్రకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా, అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే
సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. పంచాయతీలలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంతో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 8వ తేదీ 92% పూర్తి చేసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరైతే పనులు ప్రారంభించలేదో వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మీరు వాటిని శాంక్షన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వర్క్ ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి బై ఏప్రిల్ 8కి కంప్లీట్ చేసుకొని రావాలి ఈ వర్క్స్ అన్నిటిని. దెర్ ఈజ్ నో ఎనీ నెగోషియేషన్. ఓకే, మార్చి టార్గెట్ బై 8th of April కంప్లీట్ చేసుకొని రండి. డిప్యూటీ సిఇఓస్ జెడ్పీలో ఏమైనా ఫండ్స్ ఉన్నాయా చూడమన్నాం కదా డ్రింకింగ్ వాటర్కి. జిల్లాలో వస్తూ ఉన్నప్పుడు R&B రోడ్లకు ఇరువైపులా, పంచాయతీ రోడ్లకు ఇరువైపులా, డ్రైన్లకి సైడ్లలో, SC ST కాలనీలకు దగ్గరలలో ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా పడేసి డైరెక్ట్లీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇందులో మీరు ఇవాల్టి నుంచే మీరు యూ హ్యావ్ టు బీ చేంజ్డ్ యువర్ వర్క్ స్టైల్, యువర్ యాటిట్యూడ్. దీన్ని కనుక మీరు అడ్రస్ చేయకపోతే యూ విల్ బీ అండర్ ట్రబుల్ డీప్లీ. దీంట్లో మాత్రం నేను స్పాట్లో ఆ ఎంపీడీఓని సస్పెండ్ చేస్తాను ఎవరైనా కూడా మీరు ఈ పని చేయట్లేదు అన్నప్పుడు. ఈజ్ దిస్ వర్క్ టు బీ డన్ బై UOPRDs ఆర్ MPDOs? మండల్లో ఎవరు చూస్తున్నారు? UOPRDs. అండర్ హూస్ కంట్రోల్ UOPRD? మీ కంట్రోలే కదా. సో అంటే ఫస్ట్ మీరు ఇన్కల్కేట్ చేయాల్సింది ఏంటంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలి. డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలంటే వాట్ ఐ టోల్డ్, మీరు వచ్చే 1వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం లాగా చేయండి. ఎట్లా అంటే రెవెన్యూ సదస్సులు ఏ విధంగా అయితే వెళ్ళి గ్రామ సభలు పెట్టుకున్నారో యూ ఆల్సో డిజైన్ గ్రామ సభాస్. గ్రామ సభాసు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి పెట్టుకొని గ్రామ సభ అది వాళ్ళు ఉండే టైంలో, వాళ్ళు ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళందరూ కూడా పొద్దున్నే పనులకు వెళ్తారు, సాయంత్రాలు పనులకు వెళ్తారంటే ఏ టైం అయితే 11 to 4 మధ్యలో వాళ్ళు ఇళ్లలో ఉంటారో ఒక చోట నీడలోకి వాళ్ళని అందరినీ పిలుచుకొని మార్నింగ్ ఒక చోట, సాయంత్రం ఒక చోట, అంటే ఒక సభకి మార్నింగ్ కూడా 2 చోట్ల వెళ్ళొచ్చు. MPDO ఒక విలేజ్ వెళ్తే UOPRD ఒక విలేజ్ వెళ్తాడు. ఆఫ్టర్నూన్ కూడా MPDO ఒక చోట వెళ్తే UOPRD ఒక చోటుకి వెళ్తాడు. మీరు రోజుకు 4 అయిపోతాయి. అంటే ఒక వారం లోపల మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి MPDO వెళ్ళాలి. MPDO వెళ్ళేటప్పుడు సర్టెన్ విలేజ్ స్టాఫ్ ఉంటారు. UOPRD వెళ్ళే దగ్గర కూడా సర్టెన్ విలేజ్ స్టాఫ్ ఉంటారు. అక్కడ మీరు అపీల్ చేయాల్సింది ఒకటి వాళ్ళందరినీ కూడా ఈ 3 బకెట్ సిస్టంలో వాళ్ళ దగ్గర బకెట్లు ఉన్నాయా లేవా, లేకపోతే మీరందరూ డిమాండ్ మీరు DPOకి పంపించండి, విల్ గివ్ సప్లై టు దామ్, మనం వాళ్ళకి సప్లై చేస్తాం. రెండోది మీరు చెప్పాల్సింది డోర్ టు డోర్ వెళ్ళి కలెక్షన్ చేయడానికి మన ఎంప్లాయీ ఉన్నాడా, ట్రైసైకిల్ పెట్టుకొని వెళ్ళి కలెక్ట్ చేస్తున్నాడా లేదా, ఆ సిస్టమ్ని మీరు ఫ్రూట్ఫుల్గా ఎటువంటి లూజ్ ఎండ్స్ లేకుండా పర్ఫెక్ట్గా దాన్ని టైప్ చేయండి. అండ్ మీరు వాళ్ళని పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వాళ్ళ డోర్ స్టెప్లో సెగ్రిగేషన్ చేసుకోవడం. సెగ్రిగేషన్ చేయండి, తడి చెత్తని, పొడి చెత్తని, లేదా మెడిసిన్స్ని, బ్యాటరీలని విడిగా పెట్టండి అని చెప్పి ఆ 3 బకెట్ సిస్టమ్ని వాళ్ళకి ఆ కల్చర్ని మీరు డెవలప్ చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత కంటి వైద్య శిబిరంను నిర్వహించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. శంకర కంటి ఆసుపత్రి పెదకాకానివారు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వేగేసిన ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కంటి ఆపరేషన్ కార్యక్రమంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచిత కళ్లజోడులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. కళ్లకు ఏ సమస్యలు ఉన్నా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు క్యాంపులు నిర్వహించిన 10 నుంచి 1200 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికి 3000 మందికి ఆపరేషన్లు చేయించడం జరిగిందని అన్నారు. ఎవరు వచ్చినా వైద్యం చేయించి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని వారు, అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రభుత్వం వారు, మరియు మా వేగేశ్వర ఫౌండేషన్ బాపట్ల, ఈ అందరి సహకారంతో ఎంతోమందికి శుక్లాలు తీపిచ్చే ఆపరేషన్లు చేయించాం. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆల్రెడీ ఆపరేషన్లు పూర్తయ్యి ఆపరేషన్ తర్వాత కళ్ళజోడు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి మరియు ఇప్పుడు పర్మనెంట్గా గ్లాసులు ఇవ్వటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు. శంకర ఆసుపత్రి నుంచి డాక్టర్లు, ఆ వైద్య బృందం, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు.
వీళ్ళందరికీ ఇప్పుడు శుక్లాలు తీయటం వల్ల బాగా చక్కగా చూపు కనపడతా ఉందని అందరూ చెబుతూ ఉన్నారు. ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్రమంగా జరిగింది. ఇలా ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇదే టౌన్ హాల్ కానీ కర్లపాలెం కానీ మేము ఫౌండేషన్ తరపున శంకర ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారితో కలిసి ఈ ఉచిత శుక్లాలు తీపిచ్చే ఆపరేషన్ చేయించడం కానివ్వండి, అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా ఉన్నా చూపించుకోవటానికి మేము ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా పెడతాం. ఇప్పుడు జరిగినట్లుగానే రాబోయే రోజుల్లో జరుగుతాయి. కనీసం మన బాపట్ల నియోజకవర్గంలో 10,000 మందికి ఆపరేషన్ చేయించే దిశగా అడుగులేస్తున్నాం రాబోయే 3-4 ఏళ్లలో. ఇప్పటికే 2,500 నుంచి 3,000 వరకు ఆపరేషన్లు పూర్తయినాయి. కరెక్ట్గా తెలవపోయినా కూడా 2,500 నుంచి 3,000 మధ్య పూర్తయినాయి. ఇప్పుడు వరకు దగ్గర 10 క్యాంపులు చేయించడం జరిగింది. ఎప్పుడు వచ్చినా కూడా 1000 మంది 1,200 మంది చూపించుకోవటం, వాళ్ళల్లో ఆపరేషన్లు ఎవరికైతే అవసరమైనయో వాళ్ళందరికీ కూడా సుమారుగా 250 నుంచి 300 మంది ఆపరేషన్ చేయించడం, తద్వారా ఇప్పుడు వరకు 2,500 నుంచి 3,000 మందికి ఆపరేషన్ చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కనీసం ఇంకా 10,000 మందికి రాబోయే 4 ఏళ్లలో ఈ ఆపరేషన్లు పూర్తి చేస్తామని, ఎవరికి ఎప్పుడు ఈ కంటికి సంబంధించి ఇబ్బంది కలిగినా కూడా శంకర్ ఆసుపత్రి వాళ్ళు అందుబాటులో ఉంటారు. మా ఫౌండేషన్ అందుబాటులో ఉంటుంది. మీరు తప్పకుండా వస్తే మేము వాళ్ళ దగ్గర పంపించి మీకు ఆపరేషన్ చేయిస్తామని అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కలకాలం బాగుండాలి. పెద్దవాళ్ళు అయ్యారు, మీరందరూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలా. మీ చూపు బాగా కనపడతా ఉంటే మీరు పేపర్ చదవటం కానివ్వండి, ఇంట్లో చిన్న పనులు కానివ్వండి, మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీరు జీవితం బాగా సజావుగా సాగించాలి అని ఈ కార్యక్రమం పెట్టాం. దేశ క్షేమం కోసం యాత్ర చేయడం అభినందనీయం. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. 50 మంది సైక్లిస్టులు ఫిట్ ఇండియా కోసం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సైకిల్ యాత్రను డిప్యూటీ కమాండెంట్ అసబ్ దేవాంగన్ ఆధ్వర్యంలో చేపట్టారు. సిఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారిని సంప్రదించి సిఐఎస్ఎఫ్ సిబ్బంది వస్తున్నారు, వారికి ఆతిథ్యం కావాలని కోరగానే అంగీకరించారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మార్చి 10న కలకత్తా నుంచి ప్రారంభించారని, కన్యాకుమారికి ఈ నెల 31కి చేరుకుంటారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్మగ్లింగ్ చేయకూడదని, ఆడపిల్లలను రక్షించి ఆడపిల్లలను చదివించాలని ఫిట్ ఇండియా కోసం మచిలీపట్నం నుంచి బాపట్ల చేరుకుంటున్నారన్నారు. వారికి కమ్మ జనసేన సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రామినేని వెంకటేశ్వరరావు, మానం భద్రయ్య, మున్సిపల్ ఏఈ ప్రసాదరావు తదితరులు పాల్గొని స్వాగతం పలికారు. మరి ఈరోజు బాపట్లలో కమ్మ జనసేన సమితి జరిగినటువంటి సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరి కోస్టల్ కారిడార్ కింద వాళ్ళు కలకట్టా నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా 6,500-7,000 కిలోమీటర్లు సైకిల్తో, అంటే సైకిల్ యాత్ర, సైకిల్ ర్యాలీతోటి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలని సిఎస్ఎఫ్ గురించి చెప్తూ వాళ్ళు బాపట్ల ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి మా లోకల్ అడ్మినిస్ట్రేషన్ సిఐ గారు, ఏఈ గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళు మమ్మల్ని అడగంగానే మా సమితి తరఫున వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే దేశాన్ని భద్రతా భావంతో సేవ చేసినటువంటి వారికి మనందరం కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన సిఎస్ఎఫ్ ఆఫీసర్స్కి, అట్లాగే సిఐ గారికి, ఈ గారు అందరూ కూడా నా ధన్యవాదాలు. సిఎస్ఎఫ్ సిబ్బంది సైకిల్ ర్యాలీ ఉదయం మచిలీపట్నం నుంచి బయలుదేరి ఈరోజు నైట్ హాల్ట్ చీరాల రామపురం వరకు వెళ్ళే క్రమంలో మన బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మధ్యాహ్నం 3 గంటలకి రావడం జరిగింది. అక్కడి నుంచి బాపట్ల టౌన్లో కూడా మన బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మ కళ్యాణ మండపంలో మా రిక్వెస్ట్ మేరకు ఏర్పాటు జరిగింది. వారికి మా డిపార్ట్మెంట్ మొత్తం తెలుపుతూ వారి ఇక్కడికి వచ్చి 4:30 ప్రాంతంలో వచ్చి అల్పాహారం తీసుకొని మళ్ళీ ఇక్కడ బయలుదేరడం జరిగింది. వారి యాత్ర విజయవంతం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉండాలని యువనేత వేగేసిన రాకేష్ వర్మ పేర్కొన్నారు.
కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాకేష్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాకేష్ వర్మకు కూటమి నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ మన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను కట్ చేయగా హర్షాతి ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాకేష్ వర్మ, ఏపూరి భూపతిరావు, షేక్ బాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, దొప్పలపూడి రాజశేఖర్, మాడా శ్రీనివాసరావు, చీరాల శ్రీనివాసరెడ్డి, పిట్ల వసంతారెడ్డి, పీట శ్రీనివాసరావు, నక్కల శేషాద్రి, పఠాన్ అహ్మద్ బాషా, పిట్టు తిరుమల రెడ్డి, బాలశంకర్ రెడ్డి, కట్ట సుజాత, విజయ, ఎం బుల్లియ్య, ప్రకాశరావు, మద్దాల ముసలయ్య, జనసేన పార్టీ నాయకులు గొట్టిపాటి శ్రీకృష్ణ, చిలకల సురేంద్ర, మాడసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు సందర్భంగా నాకు మంచి విష్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను పేరు పేరున ప్రతి ఊరు, ప్రతి పంచాయతీ తరఫున కర్లపాలెం మండలం నుంచే కాదు, వివిధ మండలాల నుంచి వచ్చారు ఇక్కడ కలవడానికి. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నన్ను ఇక్కడ ఆహ్వానించిన బాజీ, కర్లపాలెం పార్టీ ప్రెసిడెంట్ గారికి కానీ, భూపతిరావు కానీ, జనసేన పార్టీ లీడర్స్కి కానీ, పార్టీ సర్పంచ్లకు కానీ, పంచాయతీ లీడర్లకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పుడు కర్లపాలెం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఎప్పుడు ఇలానే పటిష్టంగా పనిచేస్తూ ఇంత సంతోషంతో కర్లపాలెం మండల పార్టీ ఆధ్వర్యంలో వేగేసిన రాకేష్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ హాజరైనందుకు ముందు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. రాఖీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని చెప్పి అందరి ఆశీస్సులు రాకేష్ వర్మ పైన ఉంచాలని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇట్లా కళకళలాడుతూ ఉండాలని మీరందరి సహకారంతో రాబోయే ఎలక్షన్స్లో కూడా, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మనందరం కలిసికట్టుగా ఉమ్మడిగా పోటీ చేసి అద్భుతమైన మెజార్టీ తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాకు ఈ కర్లపాలెం మండలి గొప్ప ఒక పర్వదినం. ఎందుకంటే ఎలక్షన్కి ముందు మాలో ఉన్న నాయకత్వంలో భిన్నత్వాలు కూడా ఏకత్వం చేసి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ మండలంలో అద్భుతంగా ఎలక్షన్ చేసి మరలా వచ్చే ఎలక్షన్కి కానీ, పంచాయతీలకు కానీ, మరలా ఎలక్షన్కి కానీ ఉమ్మడిగా కృషి చేస్తారని, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటారని, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చాలా సహనంతో ఫౌండేషన్ పెట్టి ఎన్నో గొప్ప పనులు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, ఈరోజు ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రంజాన్ మాసంలో దీక్ష పరులకి, ఉపవాసం ఉన్న వాళ్ళకి మిగతా విందు ఏర్పాటు చేసి, ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడం గొప్ప విషయం. అలాంటి దాతృత్వం ఉన్న ఎమ్మెల్యే గారికి తనయుడిగా పుడతాం రాకేష్ గారి అదృష్టం. అదేవిధంగా మేమంతా కలిసికట్టుగా రాకేష్ గారి ఆశయాలు కూడా మేము ఎమ్మెల్యే గారి ఆశయాలు కలిసి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి రాకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 23వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస మరియు కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. కాజీపాలెం రేపు మా హాస్పిటల్కి గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారు వస్తున్నారు. ఆయన కిడ్నీస్ కూడా చూస్తారు ఆయన. అలాగే కంటి డాక్టర్ మానస గారు వస్తున్నారు. వారు ఇక్కడ ఆపరేషన్ కూడా త్వరలో మేము నిర్వహించబోతున్నాం. కంటి హాస్పిటల్ ఆపరేషన్లు మీరందరూ ఎవరైనా అవసరమైన వాళ్ళు వచ్చి తప్ప ఇక్కడ వైద్య పరీక్షలు రావచ్చు. ఉదయం 10 గంటల నుంచి వాళ్ళు చూస్తారు. ఎన్ని గంటల వరకు పనిచేస్తుంది? పేషెంట్స్ ఉంటే 5 దాకా ఉంటారు. పేషెంట్స్ ఉన్నదాన్ని బట్టి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది. డాక్టర్ రామభద్రరాజు గారు
చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన 9:30 నుంచి 2 గంటల వరకు ఉంటారు. ఇప్పుడుండే ఫిజిషియన్ ఆయన కూడా 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటారు. ఈ మధ్యలో మీరు పేరు వచ్చినా మీరు తెలుసుకోవచ్చు. రాబోయే రోజులలో మంచినీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి స్మిత్ అన్నారు. ప్రపంచ ఓల్డ్ వాటర్ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల నీరు లోతుకు వెళుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ధ్రువ ప్రాంతాలలోని నీటిని రక్షించుకోవాలన్నారు. లేదంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి రవిబాబు, డాక్టర్ హెచ్వి హేమ్ కుమార్, డాక్టర్ ఎన్ అశోక్ కుమార్, పిడి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే నీటి గురించి మనకందరికీ తెలుసు, అది ఎంత ప్రాముఖ్యమైన కమాడిటీయో. ఉండే రోజు రోజుకి మనకి క్వాలిటీ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంతైనా ఈ వాటర్ని, ఈ నీటిని మనం సంరక్షించుకోవాల్సిన ప్రాధాన్యత ఎంతో ఉన్నది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక స్లోగన్ ఇస్తూ ఉంటారు. అది ఈ సంవత్సరం ఇచ్చిన స్లోగన్ ఏంటంటే గ్లేషియర్ వాటర్ని సేవ్ చేయమని. గ్లేషియర్స్ వాటర్ అని అంటే కొండల మీద ఈ గడ్డగట్టి ఉండే నీరు, అలాగే ధ్రువ ప్రాంతాల్లో ఉండే గడ్డగట్టి ఉండిన నీరుని మనం ఈ రోజున సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే డెవలప్మెంట్ పేరుతో మనం ఎంతో ఉష్ణోగ్రతని పెంచేస్తున్నాం. భూమి యొక్క ఉష్ణోగ్రత ఎంతో పెరిగిపోతూ ఉంది. ఈ విధంగా పెరిగిపోవడం వల్ల ధ్రువ ప్రాంతాల్లోనూ మరి గ్లేషియర్స్లోనూ ఉన్న వాటర్ కరిగిపోయి కిందకు వచ్చి మరి అనేకమైన ప్రమాదాలకి తావు ఉన్నది. కాబట్టి మనం ఈ ఉష్ణోగ్రతని, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించి ఉష్ణోగ్రతలను కూడా తగ్గించడానికి మన సాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలాగే మన అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ వాటర్, మంచి వాటర్ దొరకాలని మనం అందరికీ తెలియజేయడానికి మేము ఈ వాటర్ వాక్ నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయబడిన షెడ్యూల్ మేరకు పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి ఈ నెల 27 ఉదయం 11 గంటలకు పిట్టలవానిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరుగుతుందని ఎంపీడీఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో జరుగు సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే రోజుల్లో నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డాక్టర్ డి స్మిత్. పంచాయతీలలో 15వ ఆర్థిక సంఘం నిధుల ఉపయోగంతో చేపడుతోన్న అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉండాలి. యువనేత వేగేసిన రాకేష్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.